మిత్రులందరికీ శుభోదయం. 2025 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు, కోశాధికారి రాయవరపు కన్ననాయుడు గారి ఆధ్వర్యంలో పీడి ఈశ్వర గారి పర్యవేక్షణలో చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులకు అలాగే వెటరన్ క్రీడాకారులు కూడా ఇందులో దీనికి ఆహ్వానించాము. అలాగే ఎవరైతే ఔత్సాహికులైన యువకులు కూడా ఈ కార్యక్రమంలో ఆటల పోటీలో పాల్గొనడం అనేది జరిగింది. ముఖ్యంగా అంతా కూడా ఒక సిస్టమేటిక్గా పీడీ గారు ఉన్నారు కాబట్టి అంత ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాలు అనేది కూడా నిర్వహించడం జరిగింది. ఫస్ట్ వాకింగ్ పెట్టాం, స్పీడ్ వాకింగ్, తర్వాత రన్నింగ్ పోటీలు ఉంటాయి, తర్వాత టగ్ ఆఫ్ వార్ పెట్టారు, తర్వాత మ్యూజికల్ చైర్ ఉంటుంది. ఒక మనం వరుసగా 1 by 1 మన వీడియోలన్నీ కూడా చూడొచ్చు. చూడండి, ఇక్కడంతా లైన్స్ కూడా మనం ఇక్కడ వేసుకోవడం జరిగింది. పీడీ గారు ఉన్నారు కాబట్టి అంతది కూడా వాళ్ళు ఒక క్రీడ అంటే వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ ఏ విధంగా ఉంటుందో అంతా కూడా చేశారు. అక్కడ లాస్ట్లో ఎక్కడైతే డెస్టినేషన్ ఉంటుందో అక్కడ పైడారావు గారిని జడ్జిగా పెట్టారు. పైడారావు గారు అక్కడ ఉంటారు. ఎవరు ముందు వచ్చారు, ఎవరు తర్వాత వచ్చారు, ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు, ఇలా నిర్ణయించడానికి పైడారావు గారు అలాగే అతని తాలూకా బృందం అక్కడ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అక్కడ నిర్ణయిస్తారు. ఇందులో మనం ఒకవేళ పార్టిసిపేషన్ విషయంకి వస్తే ఇందులో చూసారా, మనం చోడవరంలో అందరూ పరిచయస్తులే. ఇక్కడ వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులే కాదు, అప్పుడప్పుడు వాకింగ్కి వచ్చిన వాళ్ళు, అలాగే వాకర్ క్లబ్బు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, మన ముఖ్యంగా దక్షిణామూర్తి లాంటి వాళ్ళు గెస్టులుగా వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఆయన మంచి స్పిరిట్తో ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా మనం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులే, రెగ్యులర్ సభ్యులు, వీళ్ళందరూ కూడా వాకింగ్కి వచ్చేవాళ్ళు. వీళ్ళందరిలో ఇక్కడ పోటీ పెట్టడం అనేది ఏజ్ గ్రూప్ ప్రకారం పెట్టాం. మనం ఒక 40 సంవత్సరాల లోపు, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80 ఇలా పెట్టుకున్నాం అన్నమాట. ఇందులో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటారు. రేంజ్ అనేది 10 years రేంజ్ అనేది పెట్టుకోవడం జరిగింది. అక్కడ ఎవరు అభ్యంతరం చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఇదంతా సరదాగా చేసుకుంది. మనం అందరం కూడా ఒకటే, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయినా ఓటమి గెలుపు అనేది ఉండదు. ఎవరు గెలిచినా మన వాళ్ళే, మన క్లబ్ సభ్యులే గెలుస్తారనేటువంటి స్పోర్టివ్ స్పిరిట్తోనే ఉంటారు. కానీ మనం గెలవాలి, ఎవరికి మనం గెలవాలనేటువంటి పట్టుదల ఉంది. ఇక్కడ ఈ గేమ్స్ ఈ స్పిరిట్ చూసారు. అక్కడ మనం వాళ్ళందరినీ కూడా చేస్తే ఎలాగుందంటే, మనం చూసారా స్కూల్ పిల్లలు ఎలాగైతే పోటీకి సిద్ధమవుతుంటారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా పోటీకి సిద్ధమైనట్టు వెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా 60+ వాళ్ళు అన్నమాట. అంటే ఇప్పుడు రాంబాబు గారు ఈ మధ్యనే 60+లోకి వచ్చారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందులో 70 దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు. అక్కడ మన పైడారావు గారు ఉంటారు, ఆయన చెప్తారన్నమాట, జడ్జిమెంట్ అనేది ఆయన చెప్తారు, ఎవరు ముందు వచ్చారనేది. వాళ్ళు అక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది నిర్ణయం చేసుకుంటారు. అలాగే ఈ అన్ని ఏజ్ గ్రూపులు నేను చెప్పాను కదండి, 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 80 సంవత్సరాల ఏజ్ గ్రూపులు అందరూ కూడా వాకింగ్ అయిపోయిన తర్వాత అలాగే పరుగు పోటీలు కూడా పెట్టడం జరిగింది. సేమ్ ఈ నడక ఎంతమంది అయితే పార్టిసిపేట్ చేశారో పరుగు కూడా అంతమంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. ఇది మనం ఆదివారం అంటే 10/8/2025 ఆదివారం. వాతావరణం చాలా చక్కగా ఉంది. ఇక్కడ మనం క్రికెట్ గ్రౌండ్ కూడా చూడొచ్చు. అందులోనే ఇది జ్యోతులవారి గరువులోన క్రికెట్ ఈ ఆదివారం పూట ముఖ్యంగా ఎక్కువ మంది పిల్లలు ఆడుకుంటారు, స్టూడెంట్స్. ఇక్కడ ప్రతిరోజు ఆడతారు, కానీ ఆదివారం ఎక్కువ ఆడుతుంటారు. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు ఉన్నారు, మన కార్యక్రమాలు మనం ఉన్నాం. వీళ్ళందరూ చూసారా, వీళ్ళందరూ కూడా 60+ అనమాట. దక్షిణామూర్తి గారు బహుశా ఇందులో ముందంజలో ఉన్నారు. తర్వాత ఇక్కడ నేను చెప్పాను, ముందు ఆ విషయాలు నేను చెప్పకూడదు అనుకున్నాను, ఎవరు గెలిచారు ఎవరు లూజ్ అయ్యారు అనేది చెప్పడం లేదు. చూసారు అక్కడ మనకి ఇన్వెర్టర్ శ్రీని గారు అంటాము మనం. ఆయన చూసారా ఎంత సరదాగా ఉన్నారో. ఆయన ఎక్కడున్నా సరే చూసారా, అవన్నీ కూడా అంత బాగుంటుంది. అలాగే అతను అందరిని ఇమిటేట్ చేస్తారు సరదాగా. అందరూ ఇందులో ఎక్కడ సీరియస్ ఏం కాదు. ఆయన ఇమిటేట్ చేయడం, నవ్వుకోవడం. ఇక్కడ మన మహేష్ గారు చూస్తారు కదా, మహేష్ గారిని చూస్తుంటే వాళ్ళు మనం ఇక్కడ అతని పర్సనల్ విషయాలు చెప్పాలి. అతని కొడుకులు అతని పక్కన ఉంటే వాళ్ళందరూ బ్రదర్స్ అనుకుంటాం. ఆయన చెప్తున్నారు నాకు 64, 65 సంవత్సరాలని, కానీ అలా కనిపించరు. ఇంకా ముఖ్యంగా ఇందులో మన ఈనాడు యాడ్ ఏజెన్సీ ఇన్ఛార్జి గారు నాగేశ్వరరావు గారు అయితే ఇంకా టాప్ లెవెల్ ఎనర్జీ అనమాట. ఆయన కూడా మనం ప్రతి ఫ్రేమ్లో కూడా ఆయన మనం చూడొచ్చు. మన రాజారావు గారు, వీళ్ళందరూ కూడా, మా తాలూకా ప్రకాష్ గారు, వేగి ప్రకాష్ గారు, మా టీచర్స్ అందరూ కూడా ఇక్కడ అత్తిలి శ్రీనివాసరావు గారు, అలాగే పాత్రుడు గారు,
వీళ్ళందరూ కూడా అతను పెద్ద ఆయన పాత్రుడు గారు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఆయన 75+ అనమాట. ఆయన ఎప్పుడు కూడా ఫస్టే. ఆయన ఏ కార్యక్రమంలో రన్నింగ్, వాకింగ్‌లోనూ కూడా అతను వస్తున్నారు. ఇప్పుడు అతనికి పోటీగా ఆళ్ళంత స్పిరిట్‌తో ఉన్నవాళ్ళు అతని ఏజ్ గ్రూప్ కాదు గానీ, మనకి దక్షిణామూర్తి గారు కూడా ఈ సందర్భంగా ఈసారి మనకి ఇందులో కలవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టిసిపేషన్ అనేది కూడా సీరియస్‌గా ఉంది. మామూలుగా ఏదో సరదాగా ఏదో నడిసాము, కొంత దూరం నడిసి సాగిపోయాము, కొంత దూరం పరిగెట్టి ఆగిపోయాము అలాగెప్పుడూ లేదు. ఎంతవరకు ఎళ్ళాలైతే ఎక్కడైతే డెస్టినేషన్ పెట్టారో ఆ డెస్టినేషన్ వరకు కంటిన్యూగా ఎళ్తున్నారు. అందులో ఒకవేళ ఎవరైనా ఇందులో విచిత్రం ఏంటంటే ఎవరైనా రూల్స్ వైలేట్ చేశారు అనిపిస్తే, అంటే నడకని పరుగులాగా చేశారు అనేటువంటి చిన్న ఆరోపణ వస్తే అలాంటప్పుడు మళ్ళా మళ్ళా రన్నింగ్ వాళ్ళు నడక మళ్ళీ పోటీ పెట్టడం జరిగిందనమాట. అంటే మొదట పెట్టిన పోటీని ఆ విజేతలు క్యాన్సిల్ చేసి మళ్ళా రీఇన్స్టిట్యూట్ చేసి మళ్ళా రీకాంపిటీషన్ అనేది మరి పెట్టడం అనేది కూడా ఇందులో జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా కామెంట్ రాకూడదనేది మన అధ్యక్షుల వారి అభిప్రాయం. ఓరుగంటి రాంబాబు గారు ఏమంటారంటే, ఎవరి గురించి కామెంట్ రాకూడదండి. ఎందుకంటే మనం పెట్టేది సరదా అయినప్పటికి కూడా, సరే నాకు రావాల్సింది వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది, అన్యాయం జరిగింది, జడ్జిమెంట్లో తప్పు జరిగింది, నేనైతే రూల్స్ ప్రకారం వెళ్ళాను, నడిచాను నేను, కానీ నాకంటే ముందు వెళ్ళిపోయిన వాళ్ళు రూల్ పాటించలేదు, వాళ్ళు నడక పేరుతో పరుగు పెట్టడం వల్ల గెలిచారు అన్నటువంటి ఇది ఉంటుంది. కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఇది 75+ అండి, అంటే 70+. ఇందులో పాత్రునాయుడు గారును శ్రీరామ్మూర్తి గారు వీళ్ళు బహుశా 75 అక్కడ దగ్గర రావచ్చు. కానీ మన కోశాధికారి రాయవరపు కన్నానాయుడు గారు అయితే జస్ట్ 70+. అయినప్పటికీ కూడా వీళ్ళకి 70+ కేటగిరీలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ముగ్గురు విజేతలు వెళ్ళండి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది ఇవ్వక తప్పదు. ఎందుకంటే వాళ్ళు ఆ స్పిరిట్ మనందరికీ కూడా ఆదర్శం. ఆ ఏజ్లో చాలామంది మంచానికి పరిమితం అయిపోయి ఇల్లు కదలకుండా కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అంటే ఆరోగ్యంగా ఉన్నప్పటికి కూడా కదిలే స్థితిలో ఉన్నప్పుడు కూడా రారు. మాకెందుకులే, ఏదో కాలం గరుస్తుంది కదా అనుకుంటారు. కానీ ఇక్కడ అడగలేదు. రాయవరపు కన్నానాయుడు గారు మనం నమ్మం. అతను 71 అంటే 70+ అంటే నమ్మం. అలాగే పాతునాయుడు గారు ఆల్వేజ్ యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ శ్రీరామ్మూర్తి గారు ఈసారి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ వీటిలన్నిటి కూడా పైడేరావు గారు జడ్జిమెంట్ అనమాట. అక్కడ లైన్ ఆఫ్ కంట్రోల్లో అతను ఉంటారు. ఆ కంట్రోల్లో ఎవరైతే ముందొస్తారో అక్కడ కొంత ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు కూడా అతను ఎక్కడా రాజీ పడలేదు. అంటే ఇక్కడ ఒత్తిడికి గురవ్వలేదు. నేను వాళ్ళు గెలిచారు, వీళ్ళు గెలిచారు అనేసి అతను తర్జన భర్జన ఏం పడలేదు. ఖచ్చితంగా చెప్పారు. ఆయన మాటే ఫైనల్ అయింది. అందుకంటే మనం అక్కడ జడ్జిమెంట్గా ఆయన పెట్టాం కాబట్టి ఆయన మాట ఫైనల్ చేశారు. అతను కూడా చాలా జెన్యూన్గా జడ్జిమెంట్ ఇచ్చేటటువంటి నిరూపణ అయింది. ఆ తర్వాత ఇక్కడ ఈ పోటీలు అనేవి మనం ఏదో ఒక 10 నిమిషాలు, పావు గంట జరిగింది కాదు. ఇంచుమించు మనం 7:30కి స్టార్ట్ చేస్తే 8:30, 9:30 దాదాపు 10 గంటల వరకు ఈ పోటీలు అనేవి ఇక్కడ ముందు వాకింగు, తర్వాత రన్నింగు, అలా తర్వాత టగ్ ఆఫ్ వార్ అయితే అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిందండి. ఇవన్నీ కూడా ఈ సీన్ అంతా నేను ఎక్కడ కూడా కట్ చేయలేదు. ఏ వీడియోని కూడా నేను ట్రిమ్ చేయలేదు. ఎందుకు ట్రిమ్ చేయలేదంటే బహుశా వాళ్ళందరూ కూడా కనిపించాలనేది నా ఉద్దేశం. ఇక్కడ మనం వ్యాఖ్యానం కాదు కానీ మీరు చూడండి, చూస్తుంటే అందరూ కూడా మనకు అందరూ తెలిసిన వాళ్ళు. ఈ అబ్బాయి కొత్తగా ఆయన పేరు రెడ్డి అలాగే అబ్బాయి రెడ్డి, మన సత్యరెడ్డి, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా మంచి ఉత్సాహవంతంగా పార్టిసిపేట్ చేశారు. పాలశ్రీని గారు అంటారు. ఈ కొంతమంది పేర్లు నాకైతే తెలియదు, కానీ వీళ్ళందరూ కూడా మనకు పరిచయస్తులే. మనకి ఉప్పల్ శ్రీని గారు వీళ్ళందరూ కూడా మనకి పరిచయస్తులే. కాబట్టి అలాగే అందరూ ప్రముఖులు, పరిచయస్తులు పక్కన పెట్టండి, అందరూ కూడా గ్రామంలో మంచి వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, లేకపోతే హోటల్ వ్యాపారస్తులు, లేకపోతే టీచర్స్ ఉన్నారు. అలాగే మిగతా ప్రొఫెషన్స్లో అందరూ కూడా మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇందులో మిగతా ప్రొఫెషన్స్లో అన్నింటిలో కూడా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. ఇక్కడ అందరూ సరదాగా ఉన్నారన్నమాట. ఇక్కడ నేను గొప్ప, వాళ్ళు తక్కువ, అతనితో నేను ఎందుకు పరిగెట్టాలి, ఆయన పక్కన నేను ఎందుకు నిలబడాలి, ఈ ఆటలో నా స్థాయి కాదు అనుకోవడం ఎవరు లేరు. ఇక్కడ స్థాయిలు ఎక్కడా లేవు. అన్ని స్థాయిల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ ముహూర్త బలం ఏంటంటే, ఈ ఓరుగంటి రాంబాబు గారి పిలుపు మేరకు మనం ఏదైతే చాలా ఈ మధ్య కాలంలో నేను అనుకుంటాను ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఈ విధంగా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఆటంకం జరగడం లేదు.
ఎక్కడ కూడా ఈ సంవత్సరం నిరుత్సాహపడ్డాము అనిపించుకోవడం లేదు. ఎందుకంటే ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం, ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం ఈ పోటీలనేవి ఘన విజయంగా జరుగుతున్నాయి. ఘనంగా జరుగుతాయన్నమాట. ఇక్కడ గెలిచిన వాళ్ళు కూడా కొంచెం దాన్ని ప్రెస్టీజియస్‌గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ నేను అంటుంది స్పోర్టివ్‌నెస్ ఉంది. ఎక్కడ కూడా స్పర్ధలు లేవు. కానీ అయితే నేను గెలిచాను ఆటల పోటీలు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు కదా! ఇంచుమించు 10 మంది, 15 మంది మధ్యలో నేను గెలిచాను అన్నటువంటి ఒక ఆత్మసంతృప్తి అనేది వాళ్ళందరికి కూడా ఉంటుంది కాబట్టి, ఇలాగ మనం వీడియో తీయడం కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ కెమెరాలు స్పష్టంగా ఉండే కెమెరాలు లేకపోయినప్పటికి కూడా తగు జాగ్రత్తలు తీసుకున్న ఈనాడు రాంబాబు గారు కానీ, నేను కానీ, లేకపోతే మిగతా మన వాళ్ళు మన నాగేశ్వరరావు గారు కూడా, ఈనాడు నాగేశ్వరరావు గారు చూసారు. ఈ అబ్బాయి ఇలాగ వస్తున్నాడు, ఈ రెడ్డి గారు ఇలాగ వస్తున్నారని దీని మీద అభ్యంతరం వచ్చింది. ఎందుకంటే అది పరుగు కింద వస్తుంది, నడక కింద రాదని. తర్వాత వాళ్ళు మిగతా వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మరి అతను ఎప్పుడైతే అలాగే వెళ్ళాడో మేము కూడా అలాగే వెళ్ళామని అబ్బాయి రెడ్డి గారు, అలాగే మన జార్జుల జగ్గారావు గారు వీళ్ళందరూ ఏమన్నారంటే, మేము కూడా ఆయనలాగే మేము వెళ్ళవలసి వచ్చిందంటే దానికి ఏమైందంటే దానికి అభ్యంతరం వచ్చింది కాబట్టి పీడీ గారు ఏమన్నారంటే దీన్ని క్యాన్సిల్ చేద్దామండి, క్యాన్సిల్ చేసి మళ్ళీ పోటీ పెడతాం. అయితే వీళ్ళు ఏమన్నారు, ఇది పరుగు కాదండి, ఇది నాటకాన్ని వాళ్ళు అంటున్నారు. సరే దీన్ని జడ్జిమెంటు ఎవరైతే మన పైడేరావు గారు ఏమన్నారంటే, కాదు ఇది అలా కాదు, మీరు నడకంటే నడకలాగా రావాలి తప్ప మీరు ఒక ఫ్లైట్ మూమెంట్ ఇచ్చారు అనేసి అనుకుంటున్నారు, ఇది రన్నింగ్ అనేటువంటి అభిప్రాయం వచ్చింది కాబట్టి పీడీ గారు ఏమన్నారంటే, సరే దీన్ని మనం భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ కొత్తగా పెడదామండి అనేసి మళ్ళీ ఈ ఆట ఈ నాటక పోటీని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా నాటక పోటీ అనేది వాళ్ళకే ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా పెట్టారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, సరేనండి మీ ఇష్టమని అలాగే చేద్దాం అనేసి. మళ్ళీ అప్పుడు జెన్యూన్గా ఏ విధంగా అయితే నడక అయితే ఉంటుందో ఆ విధంగా నడక పోటీలో వాళ్ళు మళ్ళీ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం అందరినీ ఇప్పుడు ఇది చూడండి, ఇది సేమ్ అనమాట. ఇప్పుడు ఇది నడక అనమాట. అంటే అబ్బాయి మనం కొంచెం హ్యాపీ మూమెంట్లో 2 చేతులు పైకెత్తి కొంచెం స్పీడ్గా వెళ్ళాలనే ఉద్దేశంతో దాన్ని కొంచెం వాకింగ్నే రన్నింగ్ లాగా చేసాడు అనిపించుకున్నాడు. కానీ ఇప్పుడు మనం చూసారు జార్జుల జగ్గారావు గారు మరి ఆ ఊపు వేరేగా ఉంది. ఆయన ఒక స్థాయిలో నడిచారు మనం. కాబట్టి ఇక్కడ లాస్ట్లో చూద్దాం మరి ఎవరు విన్ అవుతారు అనేది నేను అయితే అబ్జర్వ్ చేయలేదు. కానీ అక్కడ ఎవరైతే జడ్జి ఉన్నారో ఆయన డిసైడ్ చేశారు. వీళ్ళందరూ చూసారా, నేను చెప్పాను కదా, వీళ్ళందరూ కూడా గ్రామంలో ప్రముఖులు అనమాట. ఎవరు కూడా ఈయన మనం ఏం చేస్తున్నారంటే ఇన్వేటర్ శ్రీను గారు వాళ్ళందరూ ఇమిటేట్ చేస్తున్నారు. ఇదంతా సరదా మాత్రమే, ఇందులో సీరియస్ ఏం లేదు. ఎవరెవరు ఎలా నడిచారు, ఎలా నడాలి అనేటువంటిది ఆయన ఇమిటేట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం ఇందులో రికార్డ్ చేసాం. ఎందుకు రికార్డ్ చేసామంటే ముందుగా అనుకున్నాం అన్ని మూమెంట్స్ను, దాదాపుగా అన్ని మూమెంట్స్ని కూడా రికార్డ్ చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఇది మరో బ్యాచ్ అనమాట. ఇది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళది. ఇది నేను అనుకుంటాను 50 to 60 ఏజ్ గ్రూప్ వాళ్ళు. ఇందులో మన ఎల్ఐసి రాజారావు గారు వీళ్ళందరూ కూడా ఇందులో యాక్చువల్గా నేను ఇందులో పార్టిసిపేట్ చేయాలి, కానీ నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. నాకు కొంచెం ఈ డ్రౌజీగా ఉంది, ఈరోజు జలుబు జ్వరం కొంచెం వైరల్ ఫీవర్గా ఉంది కాబట్టి నేను పార్టిసిపేట్ చేయలేకపోయాను. అయినప్పటికీ వీళ్ళతో నడవడం అంత కష్టం లేండి, ఎందుకంటే వాళ్ళు మంచి నిష్ణాతులు. ఈ నాటక పోటీల్లో మాత్రం చాలా బాగా ఉంటుంది అనేది ఉన్నది. రాజారావు గారు వీళ్ళందరూ కూడా, అలాగే ఉప్పల శ్రీను వీళ్ళందరూ కూడా మొదటి నుంచి కూడా ఒక ప్రైజ్ విన్నర్స్ వీళ్ళందరూ. ఇది ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు అనమాట. వీళ్ళు ఏంటంటే 60 to 70 గ్రూప్ వాళ్ళు. మహేష్, ఈ టీంనంతా మనం చూస్తున్నాం కదా, సూరిబాబు గారు, అలాగే మన దక్షిణామూర్తి గారు ఇందులో ఉంటారు అనుకుంటాను. దక్షిణామూర్తి గారు, ఈ టీం అంతా కూడా వీళ్ళు చాలా చక్కగా ఉన్నది. ఓకే, చూసాం కదా ఈ టీంలో ఎవరు విన్నర్ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ మనం ఈ పోటీలన్నిటినీ కూడా ఒకసారి ఏదైనా వీడియో డబుల్ వస్తే క్షమించాలి, అంటే రిపీటెడ్గా చూపించాలనే ఉద్దేశంతో నేను చూపించి ఉంటాను. ఆ వీడియోలు ఏదైతే బాగుందో ఈ వీడియోలని నేను బ్యాక్ వాక్ చేసి తీసిన వీడియోలు ఇవన్నీ కూడా. మనకేమైనా వెహికల్స్ ఏమి ఉండవు కదా, వెహికల్స్ లేకుండా వాళ్ళు వస్తుంటే నేను వెనక్కి నడుస్తూ తీసిన వీడియోలు అనమాట. వాళ్ళు కొంచెం దూరంగా నిల్చొని నేను అక్కడి నుంచి నేను వెనక్కి నాటక స్టార్ట్ చేసి వాళ్ళని దగ్గరుండి తీసింది. అంటే ఎవరు ముందు వచ్చారు అనేటువంటిది ఈ యాంగిల్లో కూడా తీయాలనే ఉద్దేశం తీసాం. ఇక్కడ అందరూ కూడా సరదాగా అందరూ మాట్లాడుకుంటున్నారు. సూరిబాబు గారు, వీళ్ళు మన చూసి పాతునాయుడు గారు, ఇక్కడ ఒక్కొక్కరి పేరుని మనం చెప్పుకోవాలనుకుంటే చాలామంది ఉన్నారు. ఎవరు కూడా వెళ్ళిపోలేదు. దక్షిణామూర్తి గారు ఎవరు ఇంటికి వెళ్ళిపోవడం అయితే జరగలేదు. ఈశ్వర గారు చాలా ఓపికగా,
ఆయన పిల్లలతో ఎలాగైతే స్కూల్ పిల్లలకైతే ఎలాగైతే కంట్రోల్గా చెప్తారో ఆయన స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అలాగే ఫిక్స్డ్ రిజిడ్ ఇన్స్ట్రక్షన్స్. ఏదైతే ఎవరు కూడా కొంచెం విసులు పట్టిస్తే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కామెంట్ రాకూడదు. అంటే ఏమవుద్దంటే ఇదంతా సరదాగా మనం అందరం స్పోర్టివ్గా తీసుకున్నప్పటికి కూడా లాస్ట్‌లో నేను విన్ అవ్వాల్సింది ఈశ్వరరావు గారు అలా చేశారు, లేకపోతే పైడారావు గారు అలా చేశారు, రాంబాబు గారు ఇలా చేశారు అనిపించుకోకుండా, ఒక దశలో అయితే రేపు ఈ ఏజ్ గ్రూప్ 70+ వాళ్ళందరూ రేపు పెడదాం అనుకున్నాం. ఎందుకంటే కొంతమంది పార్టిసిపెంట్స్ ఈరోజు యాబ్సెంట్ అయ్యారు, రేపు వస్తారని. కానీ అక్కడ వచ్చిన మన కొంతమంది ఏమన్నారంటే అలాగే అలాగే అవుద్దంటే ఈరోజు మనం ఈరోజు పోటీ అనుకుంటే ఇప్పుడు ఈరోజు రావాలి, రేపు వస్తారు, ఎల్లుండి వస్తారు అనేది మంచిది కాదు కదా, ఈరోజు పెట్టాలన్నట్టు. అప్పుడు రాంబాబు గారు వెంటనే ఓకే, ఎందుకంటే ఇది స్పోర్టివ్ స్పిరిట్, తర్వాత రూల్ ఈజ్ రూల్, అందుగురించి అలా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ చూడండి మరొకసారి రీక్యాప్. ఇది రన్నింగ్ అనమాట, ఇది వాకింగ్ తర్వాత మనం రన్నింగ్ పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా కొన్ని వీడియోలు బహుశా రిపీటెడ్గా నేను చెప్పాను కదా, ఎందుకంటే మళ్ళీ పదే పదే చూపించాలి. ముందు ఒకసారి వెనక నుంచి తీసినవి, ఒకసారి ముందు నుంచి తీసినవి, ఒకసారి పోటీలు రన్నింగ్ పోటీలు ఉంటాయి, ఒకసారి నడక పోటీలు ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే సేమ్ వాళ్ళే వస్తున్నారు అనుకోకండి. ఈ పోటీలు ఒక్కోసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ పెట్టిన పోటీలు కూడా ఉన్నాయి. వీళ్ళిద్దరూ మనకు తెలిసిన వాళ్ళే, ఇదిగోండి పాతునాయుడు గారు, అలాగే రాయవరపు కన్ననాయుడు గారు, శ్రీరామూర్తి గారు వెనక్కున్నారు. ఆయన వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళంతా 70+ అనమాట. 70+లోనూ వీళ్ళు విజేతలుగా ఉన్నారు. వీళ్ళకి ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేశారు అందరూ. ఎందుకంటే వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ ఎంత ఉంది, క్రీడా స్ఫూర్తి అనేది చాలా బాగుంది. ఇప్పుడు మనకి మజా ఉంటుందండి. ఇది టగ్ ఆఫ్ వార్ అంటే నిజంగా టగ్ ఆఫ్ వారే. అసలు ఇందులో టీము వన్ సైడ్ అయిపోయిందని అనుకున్నాం. ఎందుకంటే మరి వాళ్ళు ఇక్కడ ఏదో బయాస్ లేదు కానీ, పక్షపాతం అనేది ఏది లేదు కానీ, కోరుకునేటప్పుడే ఇప్పుడు సత్యరెడ్డి గారు టీం కొంచెం బలంగా ఉన్నదనేది ముందే డిసైడ్ అయిపోయింది. అందులో కొంచెం పాల శ్రీని గారు, అలాగే అత్తిలి శ్రీనివాసు, నెక్స్ట్ మరి కొంతమంది, అలాగే రెడ్డి గారు ఒక యువకుడు వచ్చాడు, ఆయన, వీళ్ళందరూ కూడా ఆ టీంలో ఉన్నారు. ఇటువైపు అందరూ వెటరన్ క్రీడాకారులు అంటే వాళ్ళు ఉంటారు. రాంబాబు గారు, ఎంవి స్వామి, అలాగే సూరిబాబు గారు, అలాగే జాజుల జగ్గారావు గారు, వీళ్ళంతా ఒక టీం అయింది. ఇందులో ఒక కానిస్టేబుల్ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు కొంచెం బరువు దృష్ట్యా చూసారా, దక్షిణామూర్తి కూడా అటే ఉన్నాడు. వీళ్ళు కొంచెం ఆ టీం అనేది కొంచెం గట్టిగా ఉంది. ముందే మేము అనుకున్నాం. అందుకే ముందు నుంచి మేము సరదాగా ఏమన్నామంటే ఇందులో సెకండ్ ప్రైజ్ కూడా ఉండాలి బాబు అన్నాం. ఎందుకంటే ఎలాగ ఉన్నవే 2 టీములు కదండి, 2 టీంలో వాళ్ళు ఎలాగ ఫస్ట్ వస్తుంది, మరి సెకండ్ వస్తుంది అనే ఉద్దేశంతో సెకండ్ కూడా ఉండాలనుకున్నాం. మరి చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఎందుకంటే ఇందులో కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి వాళ్ళకి ఎలా వెసులు బట్టి ఉంటే అలా చేస్తారు. ఇందులో ఫస్ట్ సెకండ్ల గురించి కాదు కానీ ఫస్ట్ అయితే వాళ్ళు ఎవరు వస్తారనేది ముందు తెలిసిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తాం. మరి అది అందరూ ఊహించినట్టుగా జరిగింది. ఇక్కడ సరదాగా ఏమన్నారంటే 10,000 రూపాయలకు 100 రూపాయలు అంటే మేము గెలిస్తే మాకు 100 ఇవ్వండి, మీరు గెలిస్తే మీకు మేము 10,000 ఇస్తాం, మేము గెలిస్తే మాకు 100 ఇవ్వండి చాలు అనేసి అటువైపు మన సతిరెడ్డి గారి టీం అనేది ఛాలెంజ్ చేసింది. అసలు జాజుల జగ్గారావు గారి టీం అయితే మేము సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే మరి కొంచెం అవకాశాలు తక్కువ ఉన్నాయి, అవకాశాలు నిజంగా తక్కువ ఉన్నాయి. మరి అందరూ కూడా ప్రయత్నం అయితే చేస్తాం కానీ వాళ్ళతో కొంచెం కష్టం అన్నది అనుకుంటున్నాం. ఈ టీమ్ స్పిరిట్తో చూద్దాం. మనం చూసారా ఎంత రియల్ అంటే మనకి మామూలుగా ఈ ఒలింపిక్స్లో ఎలా జరుగుతుంటుందో, లేకపోతే ఎక్కడైతే ఆసియా క్రీడల్లో నేషనల్ గేమ్స్ లేకపోతే స్టేట్ గేమ్స్ జరిగినట్లే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అంత సిస్టమేటిక్గా పిడి ఈశ్వరయ్య గారు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే రాంబాబు గారి తాలూకా సూచనది. మాస్టర్ ఎక్కడ కూడా మన కామెంట్ రాకూడదు, ఎక్కడ కూడా మనం ఇక్కడ డల్ అవ్వకూడదు. ఏదో అయిపోయిందిలేండి ఆటల పోటీలు పెట్టేసామన్నట్టు ఉండకూడదు, అంతా కూడా సిస్టమేటిక్గా ఉండాలని ఆ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా వాళ్ళు చేశారు. ఇక్కడ మన లైనింగ్ వీటికి కానీ, లేకపోతే కొలతలు వీటికి కానీ, తాడు కానీ, మనకి అది చూసారా మోక్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. ఎక్కడి నుంచి తెప్పించారో కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు చూడండి రెడీ. మరి అదే ఊహించినట్టుగా ఏంటంటే అవతల వైపు వాళ్ళందరూ రెడ్డి గారు టీము ఇక్కడ ఎవరు వదలలేదండి. చూసారా జాజుల జగ్గారావు గారు కానీ, మరి ఈనాడు నాగేశ్వరరావు గారు కానీ ఎక్కడ ఎక్కడ తగ్గలేదు. వాళ్ళు తగ్గకుండా మాత్రం లాస్ట్ వరకు ప్రయత్నం చేశారు. ఓడిపోవడం గెలవడం అటు పక్కన ఓడిపోతామని తెలిసినప్పుడు కూడా గట్టిగా పట్టుబెట్టారు. పడిపోయినప్పుడు కూడా వాళ్ళు వదలలేదు. మనం ఇందులో అది మాత్రం గమనించాలి. అంటే మనం ఓడిపోతామని కాదు, ఇక్కడ లాస్ట్ వరకు ఫైట్ చేయాలనేది చూసారా, అది ఆ విధంగా ఇది అనేది చేయడం అనేది జరిగింది. అది కూడా సరదాగా, ఇంకెవరు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, ఎవరు పడిపోవడం కానీ దెబ్బలు తగలడం కానీ జరగలేదు. వీళ్ళందరూ ఛాలెంజ్ చేస్తున్నమాట సరదాగా. వీడియో
ఆ ఆడియో నేను మ్యూట్లో పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళందరూ సరదాగా అంటున్నారు, మేము గెలిస్తే మాకు 100 ఇవ్వండి, మీరు గెలిస్తే 10,000 ఇస్తాం. అంటే మరి 10,000కైనా మేము 100 కూడా పోతుంది కదా, ఎందుకంటే 100 కూడా పోయేటట్లు ఉందని మరి మేము ఎవరం కూడా ఇందులో ఆ 100 కూడా రెడీ అవ్వలేదు, వాళ్ళు గెలిచేటట్లు అనేది. ఇక్కడ మరొకసారి ఈ వీడియోని మళ్ళీ చూస్తున్నాం. ఇది అంటే బెస్ట్ ఆఫ్ 3 అనుకున్నాం. బెస్ట్ ఆఫ్ 3లో వాళ్ళు 2 కూడా వాళ్ళే చేశారు. అయినప్పటికీ కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఇందులో కూడా ఉన్నారు, కానీ అంటే బరువు అన్నది ఉండాలి. అటువైపు వెయిట్ అనేది చాలా స్ట్రాంగ్ వెయిట్ ఉంది, ఇటువైపు బరువు తక్కువ ఉంది. టెక్నాలజీ కంటే పక్కనే బరువు కూడా ఉండాలి కదండి. చూడండి, ఇది కూడా చూసారు ఎంత ట్రై చేశారు. అబ్బాయి రెడ్డి గారు, అట జగ్గారావు గారు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు, తగ్గలేదు. మేమైతే నిలబడిపోయాం, కానీ ఎందుకంటే మరి లాభం లేదనుకొని వాళ్ళు మాత్రం చాలా హార్డ్గా ట్రై చేశారు. ఇటువైపు మనకి నెహ్రూ గారు వీళ్ళందరూ ఉన్నారు. అయినప్పటికీ మరి అటువైపు బరువులు అనేవి మాత్రం కొంచెం బరువు ఉంది, యంగ్ బ్లడ్ ఉంది. తర్వాత ముందు నుంచి వాళ్ళు పాజిటివ్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు గెలవడం జరిగింది. అందుకే మేము సెకండ్ ప్రైజ్ ఇవ్వాలని మేము అడిగాము, మరి ఇస్తారని కూడా అనుకుంటున్నాం. అది ఇప్పుడు వీళ్ళందరూ కూడా రాంబాబు గారు ఒక సూచన ఇచ్చారు. మనం ఇక్కడ మ్యూజికల్ చైర్ మనది అక్కడికి వెళ్దామని అనుకున్నటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఇవి నేను మళ్ళీ అదే వీడియోని మళ్ళీ చూస్తున్నాను, ఎందుకంటే సరదాగా ఉంటుంది అనేది. మరొకసారి ఆ వీడియోని మళ్ళీ చూద్దాం. చూడండి ఏ విధంగా అయితే ఉందో. ఇది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే వీడియో. మళ్ళీ వాళ్ళు రెడీ. ఓకే, ఇందులో అందరిని చూడండి, ఎవరెవరు ఉన్నారు, ఈ టీంలో ఎవరెవరు ఉన్నారో, ఆ టీంలో ఎవరు ఉన్నారో. బహుశా రాంబాబు గారు వీడియో తీశారు, చాలా చక్కగా క్లోజప్లో తీశారు. ఇదే పాత వీడియోనే మళ్ళీ మనం రిపీటెడ్గా చూస్తున్నాం. వాళ్ళు కొంచెం చాలా బాగా ట్రై చేశారు. కాకపోతే మరి ఓకే, నో ప్రాబ్లం, అక్కడ ఏం అవ్వలేదు. మన జగ్గారావు గారికి అయితే ఏం అవ్వలేదు, ఆయన కూడా స్పోర్టివ్గా తీసుకుంటారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడ మ్యూజికల్ చైర్ ఆట ఉంటుంది, రమ్మని మరి రాంబాబు గారు అనౌన్స్ చేశారు. అక్కడికి వెళ్ళిపోవడం అనేది జరిగింది. చూశారు కదా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. ఎవరు కూడా ఉదయం 7:30కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా 9:30, 10 అవుతుంది, ఎవరు కూడా వెళ్ళలేదు. ఆదివారం బజార్లు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి, ఇంకా వేరే క్యాంపులు ఉంటాయి. అన్నిటిలో కూడా ఈ రోజుకి కొంచెం వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు అన్నిటి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. సరదాగా మాట్లాడుకున్నారు. పోటీలు ఎలాగైతే ఉన్నాయో ఆ పోటీల్లో మేము గెలిచాము, మేము ముందు నుంచి అనుకున్నామని వీళ్ళు అంటున్నారు, అది మేము కావాలని వదిలేసామని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే రాంబాబు గారు ఒకవేళ ఇటువైపు ఉన్నారు, ఇప్పుడు జార్జుల జగ్గారావు గారి టీంలోనే రాంబాబు గారు ఉన్నారు. రాంబాబు గారు ఉంటే గెలిచేసే వాళ్ళని పట్టుకుంటే అని వీళ్ళు అంటున్నారు. మేము 10,000 రూపాయలకు 100 రూపాయలని వస్తుందని మేము ఆశించాము, 10,000 అయితే అందుకే మేము బెట్ కట్టామని అంటున్నారు. మరొకసారి చూద్దాం, ఇదే వీడియోని మళ్ళీ చూద్దామని మళ్ళీ ఉంది. ఒకసారి చూద్దాం. ఓకే, స్టార్ట్. ఓకే, చూసారా, ఇది మనం యాక్చువల్గా చాలా మాస్టర్ పీస్ అండి. ఇలా చేయడం అనేది కొంచెం లైన్ ముందుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆగారు. ఇప్పుడు మనం ఇక్కడికి మ్యూజికల్ చైర్కి వచ్చామండి. ఇది క్లబ్బు భవనం దగ్గర జరిగింది. అది అయితే జ్యోతుల వారి గరువులో జరిగింది. ఆ మిగతా రన్నింగు, వాకింగు, అలాగే టగ్ ఆఫ్ వారు. ఈ మన మ్యూజికల్ చైర్ అయితే మాత్రం మన క్లబ్ భవనం వద్ద ముందు మనకైతే ఏవైతే కుర్చీలు ఉన్నాయో ఆ కుర్చీలను ఉపయోగించుకొని మన కార్యక్రమం ఎందుకో చిన్న అల్పాహారం, ఎందుకంటే బాగా లేట్ అయ్యింది. జగ్గారావు గారు బిస్కెట్స్ ఏవో కొంచెం తెచ్చారు, ఆ బిస్కెట్స్ తీసుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. కొంతమంది వెళ్ళిపోయారు, అందరూ పార్టిసిపెంట్స్ లేరు. కానీ మన వీళ్ళందరూ రెగ్యులర్ వాకర్స్, మనకి క్లబ్కి రెగ్యులర్ వాకర్స్ ఉంటారు కదా, సభ్యులు అంటూ ఉంటారు. ఇక్కడైతే ఈ ఆటలో ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో వాళ్ళందరూ కూడా వచ్చారు. ఇక్కడ స్ట్రెంత్ అయితే తక్కువ లేదు, దాదాపు 15 మంది 16 మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా హ్యాపీగా సిస్టమేటిక్ జరిగింది. ఈశ్వరయ్య గారు ఉన్నారు, ఈశ్వరయ్య గారు సమక్షంలోనే ఇది కూడా పర్యవేక్షణలోనే జరుగుతుంది. కార్యక్రమం ఒకసారి చూద్దాం. చూడండి ఇది. ఓకే, ఈ ఎక్కడ కూడా తోపులాట ఉండకూడదు, ఎక్కడ చీటింగ్ ఉండకూడదు. ఎందుకంటే కుర్చీలు అటనే చిన్న చీటింగ్ ఉంటుంది. ఎందుకంటే కుర్చీలు లాగేడాలు కానీ ఇలా ఉంటాయి. అలాగే ఒక్కోసారి కుర్చీలు ఇరిగిపోవడాలు ఉంటాయి, పడిపోవడాలు ఉంటాయి, చేతులకి కాళ్ళకి దెబ్బలు తగిలడాలు ఉంటాయి. ఒక్కొక్కరు అలాగే చూడండి, ఒక్కొక్కరు అవుట్ అవుతున్నారు. లక్కీగా కొంతమంది ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ పరిగెత్తి వెళ్ళి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు. నాలాంటి వాళ్ళు అలాగే చేసాము. దాని లాస్ట్ వరకు నేను అలాగే వచ్చాను. లాస్ట్లో నేను ఫైనల్ దీనిలో ఉన్నాను. నేను ఓరుగంట రాంబాబు గారు, అదే నెహ్రూ గారు.
చూడండి అలా ఒకసారి ఇది ఒక రౌండ్ అవుతుంది. ఓకే. ఇందులో కొన్ని వీడియోలు మిస్ అయ్యి ఉంటాయి. ఇది ఫైనల్ అనమాట. ఫైనల్స్లో ఓరిగంటి నెహ్రూ గారు, నేననమాట. మనకి అక్కడ కుర్చీ పనికిరాదు కాబట్టి చిన్న వాటర్ క్యాన్ లాంటిది పెట్టాము. తెలుసు ఇద్దరం కూర్చుంటే కొంచెం హెవీ పర్సనాలిటీస్ కూర్చుంటే కొంచెం ఇబ్బంది అవుద్దని తెలుసు, కానీ సరే ఎవరు గెలిచినా పర్వాలేదు, నేను ముందు నుంచే డిసైడ్ అయిపోయానులేండి. మరి ఆయన అది ఆ విధంగా మనకైంది. అందరికీ ధన్యవాదాలు.